హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయశ్రీ వ్లాగ్స్. ఈరోజు మీరు ఒక మంచి వీడియో చూస్తున్నారండి. మన దేవి చౌక్ ఎంత ఘనంగా అయితే ప్రతి సంవత్సరం చేస్తారో ఈ సంవత్సరం కూడా అంతే బాగా చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఏ ఊళ్ళోని కూడా అంత బాగా చేయరండి. సో ప్రతి ఒక్కరూ కూడా రాజమండ్రి మన అమ్మవారిని వచ్చి అయితే దర్శించుకోండి. మన ఈ వీడియోలో అయితే మీకు నేను మంచిగా లైటింగ్ అంతా కూడా నేను చాలా బాగా చూపిస్తున్నానండి. ఇక్కడ ఉన్న వాళ్ళైతే అందరూ మీరు ఎలాగో వచ్చి చూస్తారు. అదర్ స్టేట్స్లో ఉన్న కంట్రీస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో సెండ్ చేసి షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు. సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి విషయం అయితే చూపించబోతున్నానండి. అదేంటంటే అమ్మవారిని ఎలా అయితే ప్రతిష్ఠిస్తారో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూసి మీ అందరూ ఆనందిస్తారు, మీ అందరికీ నచ్చుతుందని కూడా నేను అనుకుంటున్నాను. ఈ సంవత్సరం మనం చేసుకోబోయేది 92వ వార్షికోత్సవం అండి. దేవి చౌక్ నైట్ ఎవ్రీ ఇయర్ అమ్మవారిని ముందు రోజున అమావాస్య రోజునైతే తీసుకొచ్చి ప్రతిష్ఠించడం అనేది జరుగుతుందండి. అలాగే ఈ సంవత్సరం కూడా చేశారు. నైట్ 9:45కి అయితే అమ్మవారిని తీసుకొచ్చి మనకు ప్రతిష్ఠించడం అయితే జరుగుతుంది. దేవి చౌక్ ఈ కళ్యాణ మండపం ఉంటుంది కదండి, అందులో అయితే అమ్మవారిని ప్రతి సంవత్సరం అక్కడ ఉంటుందంట అమ్మవారు. అక్కడి నుంచి మనకి తీసుకొస్తారు. చూడండి అమ్మవారిని ఎలా తీసుకొచ్చి పెడుతున్నారో. ఇలాగే డోలు సన్నైతో కూడా తీసుకొస్తారండి. మ్యూజిక్ డోలు సన్నై పెడతారు. పెట్టి అమ్మవారిని చాలా వైభవంగా అందరూ కలిసి తీసుకొస్తారండి. తీసుకొచ్చి మన పంతులు గారు ఉంటారు కదా, పంతులు గారు కూడా బాగా మంత్రాలు అవి చదివేసి తీసుకొస్తారు అమ్మవారిని. చూడండి అసలు ఎక్కడ కూడా ఖాళీ అయితే లేదండి. కానీ వీడియో తీయడానికి మీ అందరికీ నేను చూపించడానికి చాలా కష్టపడి అయితే ఈ వీడియో నేను వెళ్ళి తీయడం అయితే జరిగిందండి. నేను మ్యాక్సిమం ట్రై చేశాను, మొత్తం ఫుల్ కవర్ చేశాను. చూడండి జనం ఎంతమంది వచ్చారో. ఒక ఆవిడికి ఆ ప్రతిష్ఠించే టైంలో అమ్మవారు కూడా రావడం జరిగింది. సో అందరూ కూడా చాలా భక్తితో అయితే వచ్చారండి అక్కడికి. మీరు కూడా అందరూ వచ్చి దర్శించుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.